అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అంటే 31 చనిపోతే ఉమ్, ఇప్పటి వరకు 6వ తేదీ రోజు అంటే 6 రోజులు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా క్లియర్గా ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది పోలీసులు చెప్పలేదు. అయితే మీడియా రకరకాల వాళ్ళతో మాట్లాడుతుంది. అట్లాగే పోలీసులు కూడా ఇప్పటి వరకు 200 మందిని విచారించారు. సీసీటీవీలు అన్ని పరిశీలించారు. అందులో ఒక డౌట్ ఏంటంటే చివరిగా మెసేజ్ వాళ్ళకి ఆమెకి చివరి మెసేజ్ ఒకటి, సారీ మేడం తప్పైపోయింది, నెక్స్ట్ చెయ్యను అని ఒక మెసేజ్ కనబడింది. సో ఆ మెసేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి విచారించారు. వాళ్ళ ఆఫీస్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఆస్తుల కోణంలో ఈమెకి ఏమన్నా అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ సమస్యలు లేవని చెప్తున్నారు, కానీ ఆస్తుల ఇష్యూ ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా తల్లితో విభేదాలు ఉన్నాయి ఆస్తుల విషయంలో అని తల్లి కూడా మాట్లాడుతూ ఆమె పేరుతో అన్ని ఆస్తులు ఉన్నాయి, అది కూడా పట్టించుకోకుండా చనిపోయిందని ఒక నిష్ఠూరం చేసినట్టు మాట్లాడడం కూడా మనకు వీడియోలో చూసాం. అది మామూలుగా కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఏ ఆస్తి కొన్నా ఆమె పేరుతోనే పెట్టేవాళ్ళు. అట్లాగే వాళ్ళ బ్రదర్ అన్న చిరంజీవి రెడ్డి, అతను కూడా ఏదైనా కొత్తగా అతను రియల్టరు, అతను ఏదైనా ఆస్తులు ప్రాజెక్టులు చేయాలన్నా కూడా ఏం పేరుతో చేసేవాళ్ళు. అదే సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా చాలా మందికి, పలానా వాళ్ళ పేరుతో చేస్తే బాగుంటుందని, అలా కూడా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అయితే ఆస్తులు వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. విజయారెడ్డికి ఆస్తుల పిచ్చి ఉందని ఒక ఇప్పుడు చెప్తున్నారు. ఆమెకి ఎంత ఆస్తులు ఉన్నా కూడా సరిపోదనే ఒక ఇది ఉంది. అన్నతో కంపేర్ చేసుకుని ఆయన రియల్టరు, బాగా ఆస్తులు ఉన్నాయి, మనకి అంత లేదు అని చెప్పి. సో అందుకనే ఎంత ఆస్తులు ఉన్నా కూడా భర్త దుబాయ్లో పోయి పనిచేయాల్సిన అవసరం ఏంటి, నిజానికి అవసరమేం లేదు. వాళ్ళకి మామూలుగా అయితే 2 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక ఆల్రెడీ చెంగిచెర్లలో ఇల్లు ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇల్లు గురించి కూడా బయటకు వచ్చింది. ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాలో వచ్చాయి. అదేంటంటే పీర్జాది గూడలో ఒక కొత్త ఇల్లు కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాల. సో 1 నెల క్రితం కూడా ఈమె అక్కడికి వెళ్ళిందని అక్కడ పక్కన వాళ్ళు చెబుతున్నారు. సో ఈమె ఇక్కడే విభేదాలు కనబడతాయి. తల్లి ఏమో అంటే వీళ్ళమ్మ పుష్పలత ఏమో ఇల్లుని అమ్మేస్తాము, ఎవరన్నా ఉంటే చూడండి అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది. ఈమె కూతురేమో లేదు, ఇల్లుని అమ్మట్లేదు, నేనే వచ్చి ఉంటాను ఇక్కడ అని కూతురు వాళ్ళకి చెప్పిందని వాళ్ళు పక్కన ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే తల్లి కూతురు ఇలా చెప్పారు, మాకు అప్పుడే కన్ఫ్యూజన్ అయినాము, ఇదే తల్లి ఇలా అమ్ముతామంటుంది, కూతురేమో నేను వచ్చి ఇక్కడ ఉంటానంటుంది అనేది చెప్తున్నారు. సో రెండోది తల్లి ఈమెకి 3 లక్షల జీతం అని కూడా పుష్పలత పెద్దవాళ్ళతో అక్కడ చెప్పుకునేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. గర్వంగా చెప్పుకునేది, నా కూతురికి 3 లక్షల జీతము, 15 మంది పనిచేస్తారు నా కూతురు దగ్గర, ఇవన్నీ కూడా చెప్పుకునేది అనేది చెప్తున్నారు. అంటే ఆస్తుల విషయంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒక వెర్షన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఎంత ఆస్తులు ఉన్నా కూడా సరిపోవని కంపారిజన్తో ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉంటారు. అంటే ఇప్పుడు చిన్న కారు ఉంటే పెద్ద కారు పక్కన నిలబెట్టామనుకో మనకి డిప్రెషన్ వస్తుంది, ఎందుకంటే అది రిచ్ కారు పక్కన మనం ఉంటే ఆ కారు లేదని. సో ఇదేంటంటే ఈ కంపారిజన్లో ఎంత ఉంటే సాటిస్ఫాక్షన్ అనే దగ్గర ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేదు. ఇంకా కావాలి ఇంకా కావాలి, డిజైర్ అంటారు. కోరికను కోరుతూనే ఉంటుంది తప్ప కోరిక అనేది ఎండ్ కాదనేది సోషాలజిస్టులు చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో ఈమెకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్లే విభేదాలు ఉన్నాయి అనేది ఒక వెర్షను. చివరి కాలు కూడా తల్లికే చేసింది రైల్వే స్టేషన్ నుంచి అనేది కూడా అంటున్నారు. సో కానీ తల్లి ఏమో ఆమె పూజ చేసి బయలుదేరింది ఈవినింగ్. ఎందుకు ఇంకా క్యాబ్ కూడా రాలేదు కదా, నువ్వు అప్పుడే బయలుదేరుతున్నావు అంటే, క్యాబ్ లేదు, ఈరోజు నేనే కారు తీసుకెళ్తున్నాను, లేట్ అవుతుంది అని చెప్పి బయలుదేరింది అని చెప్తున్నారు. రెండో వెర్షన్ ఏంటంటే అసలు ఈమె ఆత్మహత్య ప్లాన్ ఎప్పుడు అనేది, ప్లాను ముందు నుంచి ఉందా లేకపోతే 30th ఆమె ప్లాన్ చేసుకుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే 27న వాళ్ళ పాపను బయటికి తీసుకొచ్చింది, చైతన్యారెడ్డిని హాస్టల్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాక 29 తీసుకెళ్ళి వదిలింది, మళ్ళీ 30 పోయి మళ్ళీ తీసుకొచ్చింది. అప్పుడు అడిగారు కూడా హాస్టల్ వార్డెన్ వాళ్ళు, కాదమ్మా నిన్ననే కదా తీసుకొచ్చాం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే
లేదు ఇలాగ మా బంధువులు ఒకరు చనిపోయారు అని చెప్పింది. అంటే ఆమెకి ఆత్మహత్య ప్లాన్ ముందే ఉంటే వాళ్ళ కూతుర్ని 29 ఎందుకు తీసుకెళ్ళి వదులుతుంది? కూతుర్ని ముందుగానే పెట్టుకునేది కదా. అవును. అంటే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకోని ఉండొచ్చు, కానీ పిల్లల్ని తీసుకెళ్లడం అనేది 30th నిర్ణయించుకోండొచ్చు, అంతకుముందు నిర్ణయించుకుపోయి ఉండొచ్చు. అందుకనే పాపను తీసుకెళ్లి వదిలేసింది అనేది ఒక వెర్షన్. రెండోది అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదే 30th. అంటే 30th ఏం జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. అంటే చివరి ఆ రోజు ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ మామూలుగా ఆత్మహత్యలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఆవేశంలో చేసేది. రెండోది ప్రీమేటేటెడ్, చాలా కాలం నుంచి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ ఒక రోజు ఫిక్స్ చేసుకొని దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్లాన్ చేసుకొని ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనేది కూడా కొంత స్టడీ చేసి ఏ పద్ధతిలో చేసుకుంటే బాగుంటది ఇవన్నీ చేస్తారు చాలా మంది. ఆర్గనైజ్డ్ గా మెంటల్ గా ప్లాన్ చేసుకొని చేస్తారు. ఈమె దీంట్లో కూడా ఆర్గనైజేషన్ అంత క్లియర్ గా ఉంది. అంటే పిల్లల్ని పోయి ముందు కొడుకుని తీసుకురావడం, మళ్ళీ పోయి కూతుర్ని తీసుకురావడం, అక్కడ కూడా కొడుకుని తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళడం, వెనక్కి కూడా నిన్ననే వదిలారు కదా అంటారేమో అని చెప్పి ఈ ప్లాన్ కూడా వేసుకొని వెళ్ళింది. తర్వాత కారు తీసుకెళ్లాలనుకోవడం, ఇవన్నీ ప్లాన్డ్ గా కనబడుతున్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ మీద పడాలనుకోవడం, ఇవన్నీ. అంటే ఇక్కడ ఈ 2 వెర్షన్లో ఏది కరెక్ట్? ఆ 30వ తేదీ ఏమన్నా ఆస్తుల గొడవలు జరిగాయా తల్లికి కూతుర్లకి? ఎందుకంటే ఆ టైంలో ఎవరిని కలవలేదని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేసి ఆ డాక్యుమెంట్స్ ఆస్తులకు సంబంధించి ఏమైనా ఉన్నాయనేది కూడా తీసుకుంటున్నారు. అట్లాగే తల్లితోనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళతో కూడా, ఎందుకంటే వీళ్ళు చెప్పకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్తే మళ్ళీ వీళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పకపోవచ్చు, ఏమీ లేదో అని చెప్పచ్చు. కాబట్టి పోలీసులు వేరే సోర్సెస్ ద్వారా దీన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పక్కన వాళ్ళైతే ఈ ఫిర్జాదిగూడలో ఉండే కొత్త ఇంటి దగ్గర వాళ్ళైతే చెప్తున్నారు ఇల్లు గురించి. ఎందుకంటే కొత్త ఇల్లు కంప్లీట్ కాకనే ఎందుకు ఆమె చనిపోవాల్సి వచ్చింది. ఆమెకి ఆస్తుల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, భర్త సంపాదన కూడా ఈమె అకౌంట్లోకి వచ్చేస్తుంది ఎవరి మంత్ అని చెప్తున్నారు, భర్త కూడా చెప్పాడు. సో అంత ఫోకస్డ్ గా ఉన్న వ్యక్తి, ఇల్లు కంప్లీట్ చేసి అక్కడికి నేను వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పోలీసులు అన్ని యాంగిల్స్ లో కూడా చేస్తున్నారు.